పాకిస్తాన్కి అదిరిపోయే జలకిచ్చేంత పనిచేసింది నెదర్లాండ్. బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి అదరగొట్టింది నెదర్లాండ్. ఆ లాస్ట్లో ఆ ఒక్క క్యాచ్ మిస్ అయింది, కానీ ఆ క్యాచ్ పడితే మాత్రం వేరే లెవెల్ ఉండేది. 19th ఓవర్ కానీ సరిగ్గా వేసి ఉంటే ఇప్పుడు పాకిస్తాన్ని ఓడించి T20 వరల్డ్ కప్లో మొదటి గెలుపును నమోదు చేసి ఉండేది నెదర్లాండ్. ఎనీహౌ చాలా అంటే చాలా బాగా ఆడింది నెదర్లాండ్. ఒక టైంలో పాకిస్తాన్ పని అయిపోయింది అన్నట్లు చేశారు. ఆ భయాన్ని పాకిస్తాన్కి అయితే పుట్టించారు. స్టార్టింగ్ నుండి అదరగొడుతూ ఓవర్కి 8 రన్ రేట్ మెయింటైన్ చేసింది. కానీ మధ్యలో బాగా ఆడుతున్న ప్లేయర్లు అవుట్ అవ్వడంతో కొంచెం డిసప్పాయింట్ చేసి 165+ స్కోర్ వస్తుంది అన్న ఈక్వేషన్ కాస్త 147కే ఆగిపోయింది. అయినా కూడా నెదర్లాండ్ చాలా అంటే చాలా బాగా ఆడారు. సో ఓటమి అనేది అది మామూలు విషయమే, కానీ ఓటమి నుండి ఏం నేర్చుకున్నాం, నెక్స్ట్ గెలుపుని ఏ విధంగా అయితే క్రియేట్ చేయబోతున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో నెదర్లాండ్ అయితే చాలా బాగా ఆడింది, అయినా కూడా ఓడిపోయింది. పాకిస్తాన్ అయితే T20 వరల్డ్ కప్లో మొదటి విజయాన్ని అయితే నమోదు చేసింది.